అందుకున్న వేళ భబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. విక్రమ్, ఏమైందిరా? మాట్లాడవేంటి? మీరు ఇంతగా అడుగుతున్నా ఆయనంత సీరియస్ గా ఉన్నారు అంటే అర్థం కావడం లేదా ఆంటీ? ఏమైందో చెప్పండి. ఎవరితోనో గొడవ పడ్డారు కదా, నాకు తెలుసు. అందుకే నేను రాత్రి అలా మాట్లాడాను. నిజం మాట్లాడితే తప్పైనట్టు అందరూ నన్ను అన్నారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మీరేం మాట్లాడరేంటి బావగారు? ఆయన ఎక్కడా? మీ అక్క చెప్పింది కదమ్మా, ఆఫీసులో ఎవరితోనో గొడవపడి ఉంటాడు. ఇంట్లోకి వచ్చి మొహం చూపించలేక బయట ఎక్కడో ఉండుంటాడు. ఎప్పుడో ఒకసారి జరిగితే మొహమాట పడాలి కానీ ఎప్పుడూ జరిగేదానికి ఎందుకో. నేను వెళ్ళి పిలుస్తాను. ఉండండి. ఆగండి మామయ్య. మీరు అనుకున్నట్టు నాని ఎవరితో ఏ గొడవ పెట్టుకోలేదు. ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే నా తమ్ముడు సమర్థుడని నిరూపించుకున్నాడు. అసలేం జరిగిందో తెలుసా? ప్లాన్ ప్రకారం సైట్లో నార్త్ ఈస్ట్లో 100 ఫీట్ ఖాళీ ప్లేస్ ఉండాలి. కానీ కన్స్ట్రక్షన్ చూడు, అక్కడ కూడా పిల్లర్స్ వేసి ఫ్లాట్స్ లేపేశారు. ఈరోజు నాని గనక ఆఫీస్కి రాకపోయి ఉంటే ఎంతో నష్టం జరుగుండేది. మన కంపెనీ పేరే పోయిండేది. రాత్రి నువ్వు నానిని ఆఫీస్కి తీసుకెళ్ళమంటే ఏదో బాధలో ఆవేశంలో అన్నావు అనుకున్నా. నేను కూడా నానిని ఆఫీస్కి తీసుకెళ్తే అలవాటు పడతాడనే తీసుకెళ్ళా. కానీ నాని విషయంలో నువ్వు కరెక్ట్ ధరని. ఇన్నాళ్ళు మనం వాడికి ఏది చేసే అవకాశం ఇవ్వక అలా ఉండిపోయాడు. ఈరోజు అవకాశం వచ్చింది, వాడేంటో చూపించాడు. నువ్వు కరెక్ట్ ధరని, నువ్వే కరెక్ట్. ఇక వాడికి తిరుగులేదు. అదిగో తమ్ముడు. సారు, నాకు తెలుసు సారు, మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఆ నమ్మకంతోనే పంపించాను సారు. నా నమ్మకాన్ని నిలబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది సారు. ఆ దేవుడు నా మొరాలకించాడు. ఇప్పుడు నా బెంగంతా తీరిపోయింది, బాధ మొత్తం పోయింది. అమ్మ ధరణి,
వాడి మీద ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. అబ్బాయిని తీసుకెళ్లి దిష్టి తీయమ్మా. అలాగే అత్తయ్య, రండి. అనయ్య, ఏంటి నాని? మేనేజర్తో మాట్లాడా. ఆ సూపర్వైజర్ ఇంతకు ముందున్న కంపెనీలో కూడా ఇలాగే చేశాడంట. వాణ్ణి మాత్రం వదలకూడదు అన్నయ్య. రేపు ఆ సూపర్వైజర్ని ఆఫీస్కి రమ్మన్నాను నాని. వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, వెళ్ళు. సరే అన్నయ్య. కళ్ళు మూసుకుని రాయి ఇసిరితే కాయ కింద పడ్డట్టు ఏదో ఫైల్ గెలిగితే బయటపడినందుకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టు ఓ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థమైందమ్మా. వాళ్ళ టైం బాగుంది, అదృష్టం అటుంది. అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా ఏం చేయలేడు కదమ్మా. కళ్ళు మూసుకొని కొట్టినా తగిలే అదృష్టం అక్కడున్నా గురి చూసి కొట్టే టాలెంట్ ఇక్కడుంది బాబాయ్. అదృష్టం ఎప్పుడు రాకపోవచ్చు, కానీ నా గురి మాత్రం ఎప్పుడు తప్పదు. అంత పెద్ద డైలాగ్ చెప్పి వెళ్ళింది. ఏం చేయబోతుంది శోభన్ రాజు? ఏమైనా చేయని. గురి తగిలితే పిట్ట పడుతుంది, లేకపోతే బాణం పోతుంది. మధ్యలో మందేం పోద్ది. సైట్లో నార్త్ ఈస్ట్లో 100 ఫీట్ ఖాళీ ప్లేస్ ఉండాలి. కానీ కన్స్ట్రక్షన్ చూడు, అక్కడ కూడా పిల్లర్స్ వేసి ఫ్లాట్స్ లేపేశారు. ఇలా చేస్తే ఫ్లోర్కో ఫ్లాట్ ఎక్కువ రావచ్చు అన్నయ్య. హలో, విక్రమాదిత్య కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ ప్రసాదేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? ఈ రోజు నువ్వు చేసిన తప్పేంటో మేనేజర్కి తెలిసిపోయి ప్రాబ్లంలో పడ్డట్టున్నావు కదా. ఎవరు మీరు? నీ ప్రాబ్లం ఏంటో తెలిసిందాన్ని, దాని నుంచి ఎలా బయటపడాలో సొల్యూషన్ కూడా తెలిసిందాన్ని. అది మాత్రమే తెలుసుకోవాలంటే మాట్లాడు, లేదంటే ఫోన్ పెట్టేసేయ్. లేదు, చెప్పండి మేడం. రేపు మీ ఎండి విక్రమ్ ఆఫీస్లో మిమ్మల్ని కలవమన్నారు కదా. అవును మేడం. ఇవన్నీ మీకెలా తెలుసు? నీకు సొల్యూషన్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలా? చెప్పండి మేడం. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో అర్థం కావడం లేదు మేడం. కేసు పెడతారు, అరెస్ట్ కూడా చేస్తారు. ఏమైనా చేయొచ్చు. నేను చెప్పినట్టు చేస్తే తిరిగి నువ్వే వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. నిజమా? ఎలా మేడం? రేపు నిన్ను ఆఫీస్లో కలవమన్నారు కదా, ఆఫీస్కి వెళ్లకుండా పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఇంటికెందుకు మేడం? ఇంటికి వెళ్ళి ఆయన తమ్ముడిని కలవు. ఆయన్ని కలవడం వల్ల ఏం ఉపయోగం మేడం? ఆయనే కదా అంతా బయట పెట్టి నన్ను ఇరికించేసింది. చెప్పింది చెయ్యి. అతనికి చాలా కోపం ఎక్కువ. కొంచెం రెచ్చగొట్టావనుకో లాగి పెట్టి కొడతారు. ఇంటికొచ్చి మరీ కొట్టించుకోమంటారేంటి మేడం? ముందు నేను చెప్పేది పూర్తిగా విను. అర్థమైంది కదా? సూపర్ మేడం. మీరెవరో కానీ చాలా మంచి ఐడియా ఇచ్చారు. పొద్దున్నే ఇంటికెళ్ళి మీరు చెప్పినట్టే చేస్తా. థ్యాంక్స్ మేడం.
అనయా అనయా బావగారు ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళారు సారు. మిమ్మల్ని రెడీగా ఉండమన్నారు. కాసేపట్లో వచ్చేస్తారట. ఓకే టైలర్, నేను 10 minutesలో రెడీ అయిపోతాను. సరే సారు, మీరు కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు టైలర్. ఎవరు కావాలండి? విక్రమ్ గారితో మాట్లాడాలి. అన్న ఇంట్లో లేడు. మీరెవరు? నా పేరు ప్రసాద్, మీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ని. సూపర్వైజర్ అంటే ఓ, ప్లాన్ ఒకలా ఉంటే దాన్ని మార్చేసి నీ ఇష్టం వచ్చినట్టు పిల్లర్స్ వేసావు. అది నువ్వేనా? అన్నీ కాగితాల మీదే ఉన్నట్టు కట్టడం అంటే కుదరదండి. మన అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఎవరి అవసరాలకో తగ్గట్టుగా మా కంపెనీలో జీతం తీసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తావా? నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అన్నయ్య నిన్న ఆఫీస్కి వచ్చి కలవమన్నాడు కదా, ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆఫీస్ టైంలో వచ్చి అన్నయ్యని కలవు. కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఆఫీస్ కన్నా ఇల్లే మంచిదిలేండి. అయినా ఏదో పెద్ద నేరమో ఘోరమో చేసినట్టు ఊరికే ఎందుకు ఆవేశపడతావు? ఇలాంటివన్నీ ప్రతి చోట జరిగేవే, నీకు తెలియదంతే. అయినా తండ్రి సంపాదిస్తే కుర్చీలో కూర్చున్న మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలేండి? పిచ్చి పిచ్చిగా వాగేవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఈ విషయాలన్నీ అన్నయ్యతో మాట్లాడుకో. ఆఫీసులో కలవు పో. ఎక్కడ కలిసి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చెప్పేది ఒకటేనండి. ఇలాంటివి చాలా చోట్ల చాలాసార్లు చేశాం. ఇంతవరకు ఎవ్వరూ అడ్డుపడలేదు. మీరు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతే చాలా మంచిది. తప్పు చేసింది కాకుండా తిరిగి బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? బెదిరించడం కాదండి, జరగబోయే నిజం చెప్తున్నా. అయినా ఇన్నాళ్ళు మేమేం చేసినా మీ అన్నయ్య పట్టించుకోలేదు. నిన్నగాక మొన్నొచ్చిన మీకెందుకండి? ఇన్నాళ్ళు మా అన్నయ్యకి నీ గురించి తెలీదు. తెలుసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. మమ్మల్ని టచ్ చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీ అన్నయ్యకి బాగా తెలుసు. అయినా ఇదంతా మీ అన్నయ్యకి తెలిసే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇవన్నీ పట్టించుకోకపోవడం చాలా మంచిది. వీడేంటి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు? అవును, మీరు ఆఫీస్కి రాకముందు ఏ పని పాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవారట కదా? ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఇంట్లో ఒక మూల పడి ఉండక మీకెందుకండి ఆఫీసులు గొడవలు అవసరమా? అయినా పని లేని వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి, కానీ పని చేసే వాళ్ళ మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? సారు
నన్ను ఖాళీగా ఉన్నానంటావా? పని బాట లేకుండా ఇంట్లో పడున్నానంటావా? నిన్ను సారు వదలండి సారు. వదులు టైలర్, చంపేస్తాను నేను. నా మాట విని వదలండి సారు. నన్ను నా మీదే చేసుకుంటావు కదా, నేనేంటో చూపిస్తా. అసలు అక్కడ వర్క్ ఎలా చేస్తారో, బిల్డింగ్ ఎలా కంప్లీట్ చేస్తారో నేను చూస్తా. వస్తా. ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఇంట్లో ఒక మూల పడి ఉండక మీకెందుకండి ఆఫీసులు గొడవలు అవసరమా? అయినా పని లేని వాళ్ళు పని లేనట్టు ఇంట్లో ఉండాలి కానీ పని చేసే వాళ్ళ మీద అజమాయిషి చలాయిస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? సారు అయిపోయింది కదా సారు, వదిలేయండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. పొద్దు పొద్దున్నే వాడి ఇంటికి రావడం ఏంటి, ఈ గొడవ జరగడం ఏంటి? అమ్మా ధరణి, ఈరోజు ఆఫీస్కి ఎక్కడికి వద్దమ్మా. నాని లోపల తీసుకువెళ్ళు. ఎందుకు వెళ్ళొద్దంటున్నారా ఆంటీ? వెళ్ళనివ్వండి. ఇదే కోపం ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆఫీస్లో కూడా ఎవరినైనా కొట్టి రావచ్చు. అక్క, ఈయన కోరికే కోపం ఏం రాలేదు. వాడి మాటలు విన్నాక నాకే కోపంతో 2 చెంపలు పగలగొట్టాలనిపించింది. ఈయనకి కోపం వచ్చి కొట్టడంలో తప్పే ఉంది? ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి వెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరు చేతగాని వాళ్ళు లేరక్క. మంచిదే. ఇలాగే ఆయన కొట్టుకుంటూ వెళుతుంటే మీరు సపోర్ట్ చేస్తూ వెళ్ళండి. తర్వాత పర్యవసానాలు వేరేగానే ఉంటాయి. శ్రావణి, అయిపోయింది కదమ్మా, ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడైపోయింది ఆంటీ? ఇప్పుడే మొదలైంది. కంట్లో కోపం ఉందని, ఒంట్లో బలం ఉందని ఎవరిని పడితే వాళ్ళని కొడితే అందరూ చేతగాని వాళ్ళలా ఉండరు. వెళ్ళేటప్పుడు ఎలా వార్నింగ్ ఇస్తూ వెళ్ళాడో చూశారు కదా, అంత ఈజీగా వాడు వదలడు. ఏం చేస్తాడు? తప్పు చేసింది వాడు. కంపెనీకి అంత మోసం చేసినందుకు వాడిని ఏం చేసినా పాపం లేదు. అలాంటిది ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? ఏం తెలుసని మాట్లాడుతున్నావే? వాడేదైనా మోసం చేసుంటే కేసు పెట్టాలి, జైలుకి పంపాలి. అంతేగాని ఇలా మీద పడి కొడితే తిరిగి వాడు కేసు పెడతాడు, మనం జైలుకి వెళ్ళాలి. ఇదంతా తెలిస్తే ఇలా ఎందుకు వెనకేసుకొస్తావులే? అయినా కొన్ని చెప్తే అర్థం కావు, అనుభవంలోకి రావాల్సిందే. అంటే ఇప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? నానిని అరెస్ట్ చేస్తారా?